అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేనైతే వీడియోస్ పెట్టాక చాలా రోజులు అయిపోయిందండి. నేనైతే షార్ట్ వీడియోస్ పెడతానే ఉన్నాను డైలీ. నేను ఎక్కడికి వెళ్ళాను ఇంకా అవి అన్ని వీడియోస్ పెడతానే ఉన్నాను. అయితే అన్‌సబ్‌స్క్రైబ్ అయితే చేస్తున్నారండి. చాలామంది చేస్తున్నారు. మళ్ళా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇలాగా మెంబర్స్ తగ్గిస్తున్నారు, ఎక్కిస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారో నాకే అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారని. ఒక ఛానల్ గ్రో చేసుకునేకి చాలా రోజులు పడుతుందండి. నాకిప్పటికి 1 ఇయర్ అయిందండి నేను ఛానల్ పెట్టేసి. ఇంకా పెట్టి నేను ఇంకా ఫస్ట్ నుంచి ఎవరికీ తెలీదు ఎలా గ్రో చేసుకోవాలనేసి. ఇప్పుడిప్పుడు నేను కూడా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి వీడియో చూసి. ఇంకా వీడియో అయితే ఇంకా ఊరికి వెళ్ళే ముందు రోజండి. లేడీస్‌కి అయితే చాలా పని ఉంటుంది ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే. నేనైతే యూనిఫామ్స్ ఉంటే అర్జెంట్ అవి కట్ చేసి పెట్టాను. ఇంకా ఆ తర్వాత అయితే వంట స్టార్ట్ చేసేసాను. ఇంకా వంట అయిపోగానే నేనైతే బట్టలన్నీ ఉతికి పెట్టానండి. అవి కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేసి ఇంకా నేను మా ఆయన అయితే బయటికి వెళ్ళామండి. ఇంకా ట్రైన్ టికెట్లు అయితే రిజర్వేషన్ చేపించాము. అవి తీసుకొని వచ్చాము. అలాగే నాకు కొన్ని స్లిప్పర్స్ ఇంకా క్యాజువల్ షూస్ కావాలనేసి ఇక్కడికి వచ్చి ఇవి చూస్తున్నాను నేనైతే. ఇంకా స్లిప్పర్స్ ఇంకా షూస్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసానండి. వచ్చి ఇంకా యూనిఫామ్స్ అన్నీ కుట్టేశాను నేను. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే నేను ఆవకాయ పెట్టానండి. ఇవి మామిడికాయలు అయితే ఉప్పు నీళ్ళలో కొంతసేపు నానబెట్టాను. ఆ తర్వాత అయితే నీట్‌గా తుడిసేసి ఇంకా ఆవకాయ ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి అయితే ఫ్యాన్‌కి కొంతసేపు ఆరని అనేసి ఇలాగ పెట్టేశాను నేను. ఇవి కొలత ప్రకారమే అయితే నేను ఆవకాయ పెట్టానండి. నేనైతే ఫస్ట్ టైం ఆవకాయ పెట్టాను. కొలత అయితే ఈ మగ్గుతో అయితే మేము కొలత పెట్టుకున్నాము. ఈ మగ్గుతో అయితే నేను కొలత ప్రకారం అన్నీ వేశాను. కానీ వీడియో అయితే ఆన్ చేశాను గానీ అది వీడియో రాలేదండి. మిస్ అయిపోయింది. ఆవకాయ అయితే చాలా బాగా పెట్టానండి. చాలా భయంతో పెట్టాను నేను ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా అమ్మ అయితే ఆవకాయ చూసి చాలా బాగా పెట్టావు. ఫస్ట్ టైం అయినా ఉప్పు, కారం ఇవన్నీ బాగా వేశావని చెప్పారు. ఇంకా 2 డేస్ తర్వాత అయితే నేను ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేసి చూశాను. ఆవకాయ వేసినది చాలా బాగా వచ్చింది. ఇంకా జాడీలు అయితే లేవండి. ఇంకా తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి. ఇంకా ఇది ఒకసారి అంతా కలిపేశాక ఇంకా జాడీలు అయితే తెచ్చి ఇంకా వేసేస్తాను. ఆవకాయ పెట్టేసి నేనైతే షాపింగ్‌కి వెళ్ళానండి. నెక్స్ట్ డే ఊరికి వెళ్ళాలి అనేసి వెళ్ళి ఒక 2 కుర్తీస్ అయితే తెచ్చుకున్నాను నేను. అక్కడైతే వీడియో తీసేకి కాలేదండి. ఫుల్ రష్ ఉన్నారక్కడ. ఫ్రైడే రోజైతే అక్కడ ఫుల్ స్టాక్ వస్తుందండి. అందుకనే రష్ కూడా ఫుల్ ఉంటారు. ఈ షాప్ అయితే వలిసాబ్ రోడ్‌లోనే ఉందండి. ఆరిఫ్ అంట. నేనైతే పేరు ఆరిఫ్ అని చూస్తున్నాను అక్కడ. ఇవి అయితే నేను తీసుకొని వచ్చేసాను. చాలా బాగుండాయి ఇవి 2 కుర్తీస్. కొంచెం రేట్ కూడా రీజనబుల్ ఉండాయి. ఓకే అండి. ఇప్పుడు అయితే వీడియోస్ మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోస్ వస్తాయి మీకి. మీరు వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్